కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే శరీరానికి సరిపడినంత ద్రవ ఆహారాన్ని అందించాలి. కాల్షియం, ఆక్సలేట్ వంటి సమ్మేళనాలు కలిసిపోయి గట్టిగా స్ఫటికంలా రాళ్లలా ఏర్పడినప్పుడు మూత్రపిండాల్లో రాళ్లు వచ్చాయని అంటూ ఉంటారు. అయితే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కిడ్నీలో ఏర్పడిన రాళ్ల సంఖ్య తగ్గిపోవడమే కాకుండా అవి కిడ్నీలకు, మూత్రనాళాలకు అంటుకోకుండా నివారిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని హెల్త్ లైన్ వెబ్సైట్ పేర్కొంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అథ్లెట్ల పర్ఫార్మెన్స్, సామర్థ్యం మెరుగవుతాయని చెబుతారు. ఎందుకంటే ఇందులో సోడియం, పొటాషియంలతో పాటు గ్లూకోజ్ రూపంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి శక్తిని అందిస్తాయి. కమర్షియల్ స్పోర్ట్స్ డ్రింకుల్లోనూ సోడియం, పొటాషియం ప్రధానంగా ఉంటాయి. వ్యాయామం చేయడానికి ముందు కొబ్బరి నీళ్లు తాగితే అధిక వేడి వాతావరణంలోనూ వ్యాయామం చేయగల సామర్థ్యం మెరుగవుతుందని ఒక అధ్యయనం సూచించింది. ఆల్కహాల్ తీసుకున్నాక హ్యాంగ్ ఓవర్ రావడం సాధారణమే. ఆల్కహాల్ తాగిన తర్వాత రక్తంలోని టాక్సిన్లను కాలేయం తొలగించకపోవడం వల్ల, డీహైడ్రేట్ కావడం వల్ల తలనొప్పి, నీరసం, వికారం వంటి లక్షణాలు కనబడతాయి. దీన్నే హ్యాంగ్ ఓవర్ అంటారు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల హ్యాంగ్ ఓవర్ లక్షణాలు తక్షణమే నయం కావని, కానీ శరీరం వెంటనే హైడ్రేట్ కావడం వల్ల శక్తి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లు తాగితే హ్యాంగ్ ఓవర్ దిగిపోతుందని చెప్పడానికి సరిపడినంత శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ అందులో సమృద్ధిగా ఉండే ఎలక్ట్రోలైట్ల కారణంగా శరీరాన్ని రీహైడ్రేట్ చేయడం కోసం కొబ్బరి నీళ్లను ఒక మార్గంగా ఎంచుకుంటారు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఈ లక్షణాల నుంచి ఉపశమనం పొందవచ్చు. తలనొప్పిని తగ్గించడంలో పొటాషియం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే కొబ్బరి నీళ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు, మాంగనీస్ వంటివి టాక్సిన్లను బయటకు పంపడంలో కాలేయానికి సహాయపడతాయి. మాంగనీస్ లో యాంటీ ఇన్ఫ్లమేషన్ లక్షణాలు ఉంటాయి. హ్యాంగ్ ఓవర్ లక్షణాల చికిత్సలో ఇది ప్రయోజనకరం. కాబట్టి కొబ్బరి నీరును వదిలిపెట్టకుండా తాగటం మంచిది.